Subscribe to Color Frames. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. అంపైర్లు ముంబైకి అనుకూలంగా నిర్ణయాలు ప్రకటిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. తాజాగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ డిఆర్ఎస్ కోరినప్పుడు టైమర్లో 0 సెకండ్స్ చూపించింది. అంటే ఆ టైంకి రివ్యూ కోరితే ఆ రివ్యూ చెల్లదు. డిఆర్ఎస్ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు 15 సెకండ్లలోపే రివ్యూకి వెళ్ళాలి. కానీ నిన్న మ్యాచ్లో రివ్యూ టైం ముగిసినా రోహిత్ అపీల్ను అంపైర్లు యాక్సెప్ట్ చేశారు. ముంబై ఇండియన్స్ రెండో ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మొదట అంపైర్ రోహిత్ను ఎల్బీగా ప్రకటించాడు. కానీ రోహిత్ మైదానాన్ని వేడడానికి ఇష్టపడలేదు. సహచర ఆటగాడు రికెల్టన్ సూచన మేరకు రోహిత్ డిఆర్ఎస్కు వెళ్ళాడు. అయితే ఆ సమయానికే రివ్యూ టైం ముగిసింది. కానీ అంపైర్ నిబంధనలకు విరుద్ధంగా రోహిత్ రివ్యూని యాక్సెప్ట్ చేయడంతో రివ్యూలో రోహిత్ నాటౌట్గా తేలింది. ఈ నేపథ్యంలో అంపైర్లు ముంబైకి తొత్తుగా మారారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముంబై ప్రతి మ్యాచ్లోనూ ఫిక్సింగ్ చేస్తుందంటూ మండిపడుతున్నారు. గతంలో ఇషాన్ కిషన్ విషయంలో ఇదే సీన్ రిపీట్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ అవుట్పై గందరగోళం నెలకొంది. ఇషాన్ అవుట్ కానప్పటికీ క్యాచ్గా భావించి మైదానం వీడుతుండగా అంపైర్ అనుమానంగానే చేయి పైకెత్తాడు. దీనిపై క్రికెట్ కారిడార్లో పెద్ద దుమారమే చెలరేగింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.